ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నా ఇంకా ప్రార్థనకు జవాబు రాలేదా? గొప్ప గొప్ప వాగ్దానాలు ఉన్నాయి, ఉన్నతమైన పిలుపులో ఏర్పాట్లో ఉన్నావని తెలుసు, అయినా ఆలస్యం అవుతుందా? లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఎలిజబెత్ జకర్యాల గురించి తెలుసు కదా. ఎలిజబెత్ అహరోను కుమార్తె, యాజకుని భార్య. వారు ఆజ్ఞలను విధులను అనుసరిస్తూ నిరపరాధులుగా ఉన్నారు. అంటే ధర్మశాస్త్రం నుండి చూస్తే వారిలో ఏ లోపము కనిపించడం లేదు. అలాగే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు కూడా పిల్లలు లేరు. పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎప్పటి వరకు ప్రార్థన చేస్తున్నారు? పిల్లలు పుట్టేదాకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వృద్ధాప్యం వచ్చి కూడా చాలా కాలం గడిచిపోయింది. శరీరాలు మృతతుల్యమైపోయాయి. ఇక పిల్లలు పుట్టే అవకాశమే లేని స్థితికి వచ్చేసినా కూడా ప్రార్థిస్తున్నారు. యాజక ధర్మం చేయడం ఆపట్లేదు. ప్రజల పక్షాన విజ్ఞాపనలు యాచనలు చేయడం ఆపట్లేదు. ధూపం వేయడం ఆపట్లేదు. నిరీక్షణ కుప్పగూలిపోయిన పరిస్థితి. అయినా క్రమం చొప్పున చేస్తున్నాడు. వృద్ధుడైనా చేస్తున్నాడు. రిటైర్మెంట్ తీసుకోవట్లేదు. నమ్మకమైన పరిచర్య చేస్తున్నారు. అలా నమ్మకంగా ఉన్న వాళ్ళకి దేవుడు ఏమిచ్చారో చూద్దాం. ప్రార్థనలకు జవాబు వచ్చేసింది. కారణ జన్ముడు జన్మించాడు వాళ్ళకి. ప్రవచనాలను నెరవేర్చే కుమారుడు వచ్చాడు. ప్రవచనాలను నెరవేర్చే కుమారుని ఇచ్చాడు దేవుడు. లోకరక్షకునికి ముందుగా వచ్చి త్రోవను సిద్ధపరిచేవాడిని ఇచ్చాడు దేవుడు. రోషంతో దేవుని కొరకు జీవించే కుమారుని ఇచ్చాడు. అనేకుల హృదయాలను దేవుని వైపు త్రిప్పేవాడిని ఇచ్చాడు దేవుడు. జకర్యా ఎలిజబెత్లకు మాత్రమే కాదు అనేకులకు సంతోషమును మహానందమును కలిగించే కుమారుని ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఒక ప్రవక్తకి కారణ జన్మునికి జన్మనివ్వబోతున్నారని వాళ్ళకి తెలియదు. నీవు కూడా అనుదినము తప్పక సేవిస్తున్నావా? మానక యథార్థతను విడిచిపెట్టట్లేదా? ప్రార్థనల యొక్క జవాబు కొరకు ఎదురు చూస్తూనే ఉన్నావా? అలాగే కంటిన్యూ చేయి. నీ వాగ్దానాలు, నీ ప్రార్థనలు వాటి కాలమంది అవి నెరవేర్తాయి. నీవు అడిగి ఊహించిన వాటికంటే గొప్పవి చూడబోతున్నావు. పిడికడి విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచూ విత్తుతున్నావా? సంతోషగానం చేస్తూ పనులు మోసుకుని వచ్చే రోజులు వస్తున్నాయి. బాకాలోయ అనుభవం గుండా వెళ్తూ దాన్ని జలమయముగా చేస్తున్నావా? తొలకరివాన దీవెనలతో నీవు కప్పబడుతున్నావు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.